హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్తో రాగి బెల్లంతో హెల్తీగా కేక్ చేయండి. చాలా బాగుంటుంది. స్పాంజీగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇక్కడ నేను ఒక ప్లేట్లో ఒక జల్లెడ తీసుకున్నాను. 3/4 కప్ రాగి పిండి, 3/4 కప్ గోధుమ పిండి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గరిటతో అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిపేసి జల్లెడ పెట్టుకోవాలి పిండి అంతా. ఎక్కడైనా ఉండల్లా ఉంటే స్పూన్ సహాయంతో ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండి అంతా జల్లెడ పెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్లో 3/4 కప్ పెరుగు, 3/4 కప్ బెల్లము, నెక్స్ట్ పావు కప్పు ఆయిల్, 2 or 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. పావు కప్పు పాలు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. బెల్లము కరిగేంత వరకు కలుపుకోవాలండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా జల్లెడ పెట్టుకున్న పిండిని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. విస్కర్ సహాయంతో ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి. ఇందులోనే కొద్ది పాలు యాడ్ చేసుకుంటూ మన కన్సిస్టెన్సీకి సరిపడా ఇలానే మిశ్రమం కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1/2 కప్ పాలు అయితే ఎక్స్ట్రాగా వేసుకున్నానండి. 1/2 కప్ పాలు వేసుకున్న తర్వాత మనకు సరిపడా కన్సిస్టెన్సీ అయితే నాకు వచ్చింది. ఇక్కడ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి ఇక్కడ సరిపోతుంది. ఇప్పుడు కేక్ మౌల్ తీసుకున్నాను నేను. నా దగ్గర అయితే కేక్ మౌల్ ఉంది, లేకపోతే మీరు క్యారీస్ కప్లో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేక్ మౌల్ షేప్లోన వైట్ పేపర్ కట్ చేసుకున్నాను. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంట్లో బటర్ పేపర్ లేకపోయినా సరే ఒక వైట్ పేపర్ ఉంటే ఇలా తీసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇదైతే బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు ట్రై చేయండి. అడుగుకి మాడుకోకుండా చాలా బాగా వస్తుంది. ముందుగా కలిపిన మిశ్రమాన్ని కేక్ మౌల్లో వేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. కాజు, బాదం, కిస్మిస్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని కేక్ మౌల్ని 2 or 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోనే కేక్ మౌల్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్లో స్టాండ్ పెట్టి ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ మౌల్ పెట్టి చక్కగా సెట్ చేసుకొని మూత పెట్టేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి. ఇక్కడ బేక్ చేయడం నాకైతే 30 minutes పట్టిందండి. ఇక్కడ బేక్ అయిన తర్వాత ఒకసారి ఉడుకుందో లేదో చెక్ చేసుకోవడానికి టీట్ స్టిక్తో చెక్ చేసుకున్నాను. నాకైతే అదుక్కోకుండా వచ్చింది. చాలా మంచిగా బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ మౌల్ని బయట పెట్టుకోవాలి. కేక్ అనేది చల్లగా అయిన తర్వాత డిమోల్ చేసుకోవాలండి. అంతా చల్లగా అయిన తర్వాత సాక్ సాయంతో ఇక్కడ చుట్టూ ఉన్న అంచుని ఇలా చేసుకొని కేక్ని అనేది డిమోల్ చేసుకోవాలి. కేక్ చూసారా, చాలా బాగా వచ్చింది. ఇక్కడ అస్సలు అడుగు పట్టడం కానీ మాడిపోవడం అయితే ఏం జరగలేదు. పైన పేపర్ని తీసుకోవాలి అంతే. ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకుంటే టేస్టీ అయినా హెల్తీ అయినా రాగి బెల్లంతో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.